వారణాసిలోకి మరో కాంట్రవర్సీ క్వీన్ ఎంట్రీ. రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన జక్కన్న. ఒకవేళ అదే డేట్ కి రిలీజ్ చేస్తే రాజమౌళి మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? రిలీజ్ డేట్ అండ్ కాంట్రవర్సీ స్టార్ తో జక్కన్న ఏ లెవెల్ ప్లాన్ చేస్తున్నాడా అనుకుంటున్నారా? అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ వారణాసి. దాదాపు 1300 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతున్నటువంటి ఈ సినిమాను షోయు బ్యానర్ పై ఎస్ఎస్ కార్తికేయ, శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే మాక్సిమం 50% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న వారణాసి మరో 6 నుంచి 7 నెలల్లో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకునే స్టేజ్ లో వెళ్తుంది. ఇప్పటికే గ్లోబల్ లెవెల్లో భారీ ఎక్స్పెక్టేషన్లను క్రియేట్ చేసింది. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ వైరల్ అవుతుండడమే ఈ సినిమాపై ఉన్నటువంటి క్రేజ్ కు నిదర్శనం. లేటెస్ట్ గా ఓ కాంట్రవర్సీ స్టార్ ఎంట్రీ ఇవ్వబోతుందట ఈ మూవీలో. ఇంతకీ ఆ స్టార్ ఎవరు అనేది ఇప్పుడే హాట్ టాపిక్ గా మారింది. అయితే వారణాసి సినిమాలో మహేష్ బాబు రుద్ర అనేటువంటి పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. ఈ క్యారెక్టర్ కాకుండా ఆయన మరో 4 విభిన్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక మహేష్ బాబు పక్కన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా హీరోయిన్ గా యాక్ట్ చేస్తుండగా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో అంటే విలన్ రోల్ లో ప్లే చేస్తున్నారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రాబోతున్నటువంటి ఈ సినిమాలో మహేష్ బాబు కాసేపు రాముడిగా కనిపిస్తాడన్న విషయాన్ని రాజమౌళి స్వయంగా వెల్లడించడం సినిమాపై ఇంట్రెస్ట్ ని మరింత పెంచింది. పృథ్వీరాజ్ ఈ మూవీలో కుంభ అనేటువంటి ఒక పవర్ఫుల్ నెగిటివ్ షేడ్స్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. అయితే లేటెస్ట్ గా మేకర్స్ అఫీషియల్ గా వారణాసి 2027లోనే రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేయడంతో ఇప్పటికే నడుస్తున్నటువంటి ఊహాగణాలకు ఫుల్ స్టాప్ పడింది. అయితే రాజమౌళి సినిమాలు చెప్పిన టైంకి రావడం చాలా కష్టం. 2027 రిలీజ్ పై నెటిజన్స్ ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ సినిమాను 2027 ఏప్రిల్ 9న శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ చేయాలనేటువంటి ఆలోచనలో జక్కన్న ఉన్నారట. మహేష్ బాబు రాముడి పాత్రలో కనిపించేటువంటి సీన్స్ ఉండడమే ఈ డేట్ ఎంపికకు మెయిన్ రీజన్ గా చెబుతున్నారు. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ రూమర్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. పృథ్వీరాజ్ క్యారెక్టర్ కు జోడీగా లేదా మహేష్ పక్కన మరొక హీరోయిన్ గా దీపికా యాక్ట్ చేయనున్న వేరు కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రజెంట్ దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. మరోవైపు వర్కింగ్ అవర్స్ అండ్ రెమ్యునరేషన్ అంశాలపై లేటెస్ట్ గా కాంట్రవర్సీలు ఉన్న దీపికను జక్కన్న కావాలనే ఎంపిక చేసుకున్నాడా అన్న చర్చ కూడా ఇప్పుడు నడుస్తుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ రూమర్స్ లో ప్రస్తుతానికి ఎలాంటి నిజం లేదని అయితే తెలుస్తుంది. మేకర్స్ ఇప్పటికైతే తమ ప్లానింగ్ పై కంప్లీట్ గా క్లారిటీగా ముందుకెళ్తున్నారని, అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు దీపికా ఎంట్రీపై నమ్మకం ఏమీ చెప్పలేమని కూడా అంటున్నారు. అయినప్పటికీ వారణాసి లాంటి ప్రాజెక్ట్ కు సంబంధించి చిన్న పుకారు కూడా భారీ సెన్సేషన్ గా మారడం ఈ సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ని మరోసారి ప్రూవ్ చేస్తుంది. అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందో వెయిట్ చేయాల్సిందే. అయితే మహేష్ బాబు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచే రాజమౌళి తన వర్కింగ్ స్టైల్లోనూ మార్పులు తీసుకొచ్చారని కూడా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా ప్రమోషన్స్ విషయంలో చాలా నెమ్మదిగా ఉండేటువంటి జక్కన్న ఈ సినిమాకు మాత్రం 1.5 ఏళ్ల ముందు నుంచెల్లే టీజర్ అండ్ మేకింగ్ వీడియోలు రిలీజ్ చేయడం విశేషంగా మారింది. రిలీజ్ డేట్ విషయంలో కూడా అంతే ముందస్తు ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారు. లేటెస్ట్ వారణాసి మూవీ టీం సోషల్ మీడియాలో మరో క్లారిటీ కూడా ఇచ్చేసింది. వారణాసి 2027లోనే రిలీజ్ అవుతుందని కూడా అఫీషియల్ గా చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పటికే నడుస్తున్నటువంటి రిలీజ్ డేట్ ఊహాగణాలకు ఒక ఫుల్ స్టాప్ అయితే పడింది. అయితే రాజమౌళి సినిమాలు చెప్పిన టైంకి రావు అనే విషయం అందరికీ తెలిసిందే, ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్ కి. అందుకే 2027 రిలీజ్ అంటే చాలా మంది నెటిజన్స్ ఇంకా నమ్మట్లేదు, అది ఇంకా డిలే కావచ్చు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ టాక్ ప్రకారం అయితే ఈ సినిమాను 2027 అంటే ఇందాక మాట్లాడుకున్నట్లు శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 9న రిలీజ్ చేయాలని కూడా ఆ ప్లాన్ లో రాజమౌళి ఉన్నారు. బట్ ఈ సినిమాలో మహేష్ బాబు రాముడి క్యారెక్టర్ లో ఎంతసేపు కనిపించబోతున్నాడు అనేది దీనికి మెయిన్ రీజన్ గా చెబుతున్నారు. పైగా ఆ టైంలో పెద్ద సినిమాల పోటీ లేకపోవడం, ఇక సంవత్సరం ముందే రిలీజ్ డేట్ లాక్ చేస్తే ఎవరు ఎదురుగా రావద్దనేటువంటి జక్కన్న మాస్టర్ ప్లాన్ అని కూడా ఇన్సైడ్ వర్గాల టాక్. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ విషయానికి వస్తే 2026 ఫస్ట్ హాఫ్ లోనే షూటింగ్ కంప్లీట్ చేయాలని, దానికి తర్వాత అంటే 6 మంత్స్ పాటు పోస్ట్ ప్రొడక్షన్స్ 4 నెలలు ప్రమోషన్స్ కే కేటాయించాలనేటువంటి ఆలోచనలో జక్కన్ ఉన్నారట. అంతేకాదు ప్యారిస్ లోని ప్రతిష్టాత్మక లే గ్రాండ్ రెక్స్ ఆడిటోరియంలో వారణాసి టీజర్ రిలీజ్ చేయాలని ప్లాన్ కూడా ఉందని కూడా టాక్ నడుస్తుంది. ఇదే నిజమైతే కనుక ఇండియన్ సినిమా చరిత్రలోనే అరుదైన ఘనతగా వారణాసి నిలవనుంది. ఇలా రిలీజ్ డేట్ దగ్గర నుంచి ప్రమోషన్స్ వరకు అన్ని అడ్వాన్స్ ప్లానింగ్ తో ముందుకెళ్తున్న రాజమౌళి ఈ సినిమాతో మరోసారి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తారా? 2027 ఏప్రిల్లో వారణాసి థియేటర్లోకి వస్తుందా అన్నది వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే డెఫినెట్ గా గత సినిమాలన్నీ కూడా రాజమౌళి ఎప్పుడు అనౌన్స్ చేసినటువంటి డేట్ కి ఏ సినిమా కూడా రాలేదు. ఇన్ఫాక్ట్ అంటే సినిమాని చెక్కుతూనే ఉంటాడు. అందుకనే రాజమౌళికి జక్కన్న అనేటువంటి పేరు కూడా వచ్చిందని కూడా చాలా మంది
చాలామంది ఫన్నీగా మాట్లాడుతూ ఉంటారు. సో అందుకోసమనే 2027 మాత్రం సినిమా వస్తుంది అన్న టాక్ నడుస్తుంది. 2027 ఏప్రిల్ అంటే మేబీ అది అక్టోబర్ కావచ్చు, లేదంటే డిసెంబర్ ఆ వరకు కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే కేవలం ప్రమోషన్స్కి మాత్రమే 4 నెలల టైం తీసుకుంటున్నారు జక్కన్న. అంటే 4 నెలల ముందు నుంచెల్లే వరల్డ్ మొత్తం తిరిగి సినిమాని ప్రమోట్ చేసే ప్లాన్లో చాలా పకడ్బందీగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇక దీపిక ఎంట్రీ విషయానికే కొంచెం క్లారిటీ లేదు. ఎందుకు అంటే ఆ సినిమా డెఫినెట్గా పాన్ వరల్డ్ సినిమా. దీపికను పెట్టుకుంటే మార్కెట్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. కానీ మరి ఇక్కడ ఆల్రెడీ అట్లీతో ఒక సినిమాలో షూట్ చేస్తుంది దీపిక, అండ్ దాని తర్వాత వేరే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు టాలీవుడ్కి వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఆమె వర్కింగ్ అవర్స్ అండ్ దాని తర్వాత రెమ్యునరేషన్స్. సో ఇలా రకరకాలైనటువంటి కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి. సో అందుకోసమనే మరి ఇప్పుడు దీపికను తీసుకుంటే ఏ మేరకు ప్రభావం చూపుతుంది, అండ్ ఒకళ్ళ జక్కన్న సినిమా అంటేనే రిలీజ్ డేట్ ఏ టైంలో ఉంటుందో తెలీదు, డేట్స్ ఎలా అడ్జస్ట్ అవుతాయో తెలీదు, అవి ప్రొలాంగ్ అయిపోతూనే ఉంటాయి. అండ్ ఒక డేట్ అనుకుంటే ఒకరోజు అనుకున్న కాడ ఒక 3-4 డేస్ కూడా పట్టొచ్చు రాజమౌళి సినిమాలకు. మరి ఇవన్నీ ఇంత డెఫినెట్గా ఒక క్లారిటీ లేని జక్కనతోటి ఇన్ని కండిషన్స్ పెడుతున్నటువంటి దీపిక ఎంతవరకు కరెక్ట్ అని కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ డెఫినెట్గా వర్క్ ఈజ్ వర్క్ అనే రేంజ్లో రాజమౌళి వర్క్ చేస్తారు. అండ్ ఇక్కడ దీపిక కూడా అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ డేట్స్ ఇస్తే ఆ ముందుగానే సంబంధించినటువంటి షెడ్యూల్ని కంప్లీట్ చేసి పంపించవచ్చు. అండ్ మార్కెట్ పరంగా ఆల్రెడీ అక్కడ ప్రియాంక చోప్రాకి మంచి మార్కెట్ ఉంది హీరోయిన్గా. సో అది ఒకటి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఇక దీపికాని పెడితే డెఫినెట్గా మార్కెట్ పరంగా చూస్తే ప్రియాంక 2 విధాలు చూస్తారు. గ్లోబల్ లెవెల్లో మార్కెట్ పరంగా ప్రియాంకకు మంచి స్కోప్ ఉంటుంది. బట్ ఇక్కడ తెలుగులో ఆల్మోస్ట్ మహేష్ బాబు, రాజమౌళి క్రేజ్ డెఫినెట్గా సరిపోతుంది. ఇక ప్రియాంకను కాకుండా మళ్ళీ అదనంగా డెఫినెట్గా అక్కడ దీపికను పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అన్న డౌట్ రావచ్చు. బట్ కాకపోతే సినిమా కథకి డిమాండ్ చేసేటువంటి విషయం కాబట్టి, అండ్ ఆ వచ్చేటువంటి బడ్జెట్ కానీ లేకపోతే ఆ ప్రమోషన్కి కావాల్సినటువంటి ఇవన్నీ హింట్స్ అయితే ఏవైతే కావాలో మేబీ స్టార్ని పెట్టుకుంటేనే, దీపిక లాంటి స్టార్ని పెట్టుకుంటే ఇంకొంచెం ప్లస్ అయ్యే ఆలోచనలో రాజమౌళి ఉన్నారేమో బహుశా. బట్ మొత్తంగా దీని మీద అయితే అఫీషియల్ క్లారిటీ అయితే రాలేదు. కానీ 2027 ఏప్రిల్ 9 శ్రీరామనవమి సందర్భంగా సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో మాత్రమే ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇయర్ అయితే కన్ఫర్మ్. కాకపోతే మరి అది 2027కి ఆ మంత్స్ అటు ఇటు అన్న అవ్వచ్చు. బట్ రిలీజ్ డేట్ అంటే డేట్ మాత్రం మెన్షన్ చేయలేదు, కానీ ఇయర్ మాత్రం ఒక మెన్షన్ చేశారు. ఇక దీంట్లో వీళ్ళు అందరూ ఎంట్రీ ఇచ్చి దాని తర్వాత ఒక్కొక్కరు క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ ప్రమోషన్స్ అవన్నీ చేస్తే నిజంగా అక్టోబర్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా లేకపోలేదు. దీంట్లో మరి దీపిక ఉంటుందా ఉండదా అనేది మాత్రం ఇంకొద్ది రోజులు అయితే క్లారిటీ అయితే రావాల్సింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటికే 50% షూటింగ్ అయితే కంప్లీట్ అయింది. మరొక 50% ఆ షూట్లో దీపిక ఉంటేనేమో ఉంటుంది, లేదంటే మాత్రం ఇక వేరే వాళ్ళని పెట్టుకుంటారా ఏంటనేది తెలియదు. కానీ బట్ ఓవరాల్గా మాత్రం ఇక్కడ దీపిక ఉన్నది పక్కన పెడితే రిలీజ్ డేట్ ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో మరి 2027లో జక్కన్న రిలీజ్ చేస్తానని అంటున్నాడు, కానీ మరి అది పాసిబుల్ అవుతుందా? గ్లోబల్ లెవెల్లో అండ్ వరల్డ్ వైడ్గా ప్రతి ఒక్క కంట్రీ తిరిగి కూడా కొంచెం ప్రమోట్ చేసే విధంగా జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. మరి ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయా లేదా తెలియాలంటే మాత్రం ఇంకొద్ది రోజులైతే మనం వెయిట్ చేయాల్సిందే. సో మరి వారణాసిలో మహేష్ బాబు క్యారెక్టర్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా రాముడి క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి అందరికీ ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. మహేష్ బాబు ఎప్పుడైనా శ్రీకృష్ణుడు చేస్తే చూడాలని చాలామంది అన్నారు. బట్ రాముడిగా ఎలా కనిపిస్తారనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో దానికోసమే ఫ్యాన్స్ చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో మరి ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.